ఇవాళ ఊళ్ళే 10,000 మట్టిలా సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా ఈ రకంగా రైతన్న 10 ఏళ్ళు మట్టిలా పోరాడి కన్న కష్టం చేసి చెమట ఒడిపించి రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేస్తేనే నీ కంచంలా కనపడుతుండు రైతన్న అంతేనా కాదా మరి నువ్వు అసొంటి ఊరు నుంచి వచ్చిన ఊరు నుంచి ఊకనే వచ్చిరా ఊపుకుంటా మరి ఊళ్ళో ఉండి రైతన్న ఎంత కష్టపడుతుండో ఎంత బాధపడుతుండో ఎన్ని కన్నీళ్ళు తీస్తుండో నీకు ఎరగలే